సో డియర్ స్టూడెంట్స్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే సింపుల్గా చెప్పాలంటే సబ్జెక్టుతో ప్రారంభమై ఆబ్జెక్టుతో ఎండ్ అయ్యేటువంటి ఏదైనా వాక్యాన్ని మనం యాక్టివ్ వాయిస్లో ఉందంటాం. ఓకే. ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్టుతో స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆబ్జెక్టుతో స్టార్ట్ అయ్యే వాక్యాలను ప్యాసివ్ వాయిస్ అంటాం. ఒక్కోసారి ఇందులో సబ్జెక్ట్ గురించి చెప్పే అవసరం ఉండదు. ఓకే. సో మీరు ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు మీకు అది ఇంకా సులువుగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఒక వాక్యం దానిలోని వర్బ్ అనేది V3గా మారుతుంది. ఓకే. పాస్ట్ పార్టిసిపల్ ఫామ్గా మారుతుంది. కొన్ని సందర్భాల్లో సబ్జెక్ట్ ఎవరో చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి సమయాలలో ప్యాసివ్ వాయిస్ను ఉపయోగిస్తారు. సో ఇది ఇందాక చెప్పాను నేను మీకు. ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్స్, ద బాయ్స్ వర్క్ ప్లీజ్డ్ ద టీచర్, ద టీచర్ వాజ్ ప్లీజ్డ్ విత్ ద బాయ్స్ వర్క్. ఇక్కడ చూడండి, అర్థం అనేది మారదు. ఒక బాలుడి పని వల్ల వారి టీచర్ సంతృప్తి చెందింది. ఈ రెండు వాక్యాలకు అర్థం అదే కదా. ఓకే. సో యాక్టివ్ వాయిస్లో ఉన్న ప్యాసివ్ వాయిస్లో ఉన్నా కూడా అర్థం అనేది మారకూడదు. హీ సాటిస్ఫైడ్ హిజ్ మాస్టర్, హిజ్ మాస్టర్ వాజ్ సాటిస్ఫైడ్ విత్ హిమ్. ఓకే. ఐ నో యూ, యు ఆర్ నోన్ టు మీ, యు న్యూ హిమ్, హీ వాజ్ నోన్ టు యూ. సో ఇలా. ఓకే. ప్యాసెంజర్స్ crowded the bus, the bus was crowded with the passengers. His behavior annoys me, I am annoyed at his behavior. He vexed Ravi, Ravi was vexed at him. This interests me, I am interested in that. People throng the street, the streets are thronged with the people. ఓకే. యాక్టివ్ వాయిస్లో ప్రశ్న ఉన్నట్లయితే ప్యాసివ్ వాయిస్లో కూడా ప్రశ్న ఉండాలి. ఓకే. అంటే ప్రశ్న రూపంలో ఉన్నది ప్రశ్న రూపంలోకే మారాలి. సో అలాంటప్పుడు హెల్పింగ్ వర్బ్ను మొదట రాసి ఉంటే మొదటే రాయాలి మళ్ళీ. ఓకే. వాజ్ హీ డూయింగ్ ద జాబ్ అని యాక్టివ్ వాయిస్లో చెప్పుకున్నప్పుడు వాజ్ ద జాబ్ బీయింగ్ డన్ బై హిమ్ అని ప్యాసివ్ వాయిస్లోకి మార్చుతాం. ఓకే. ఒక్కోసారి రెండు ఆబ్జెక్టులు కూడా ఉంటవి. ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే హీ గివ్స్ మీ ఎ బుక్ అన్నప్పుడు ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్, గివ్స్ అనేది వర్బ్, మీ అనేది ఆబ్జెక్ట్ 1 అయితే ఏ బుక్ అనేది ఆబ్జెక్ట్ 2 అవుతుంది. ఓకే. సో ఒక్కోసారి రెండు ఆబ్జెక్టులు కూడా ఉంటవి. సో ఇక్కడ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్గా ప్రొనౌన్స్ ఎలా మారుతాయో చూడండి. ఓకే. నౌన్స్ మాత్రం మారవు. ఓకే. గుర్తుంచుకోవాలి, నౌన్స్ అనేవి మారవు. రవి ఉంటే రవిగానే ఉంటుంది, రాజు ఉంటే రాజుగానే ఉంటుంది. కానీ ప్రొనౌన్స్ మాత్రం మారుతవి. ఇలా యాక్టివ్ వాయిస్లో ఐ ఉంటే ప్యాసివ్ వాయిస్లో మీ వస్తుంది. వి, అస్, యు, యు, దెన్ దే, దెమ్, బాయ్స్, బాయ్స్, హీ, హిమ్, షీ, హర్, ఇట్, ఇట్, రామ, రామ, సీత, సీత. ఓకే. సో ఇలా మార్పులు అనేవి జరుగుతాయి. ఇక్కడ షెల్, షెల్ బీగా, వుడ్, వుడ్ బీగా, విల్, విల్ బీ, కుడ్, కుడ్ బీ, మే బీ, నీడ్ బీ, మైట్ బీ, టు బీ, మస్ట్ బీ, లెట్ బీ, కెన్ బీ, ought to be, ought to be, dare be, used
టు యూజ్డ్ టు బి, షుడ్ బి, హూ బై హూమ్, మస్ట్ హ్యాడ్ ఇట్. ఇలాంటి మార్పులు అనేవి జరుగుతాయి. సో ఇక్కడ బీన్ బీ వచ్చే విధానం చూసినట్లయితే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, had been, will have been, have to be, has to be, had to be, will have to be, would have to be గా మారతాయి. ఇక్కడ అడ్వైజ్ అనేది అడ్వైజ్డ్గా మారుతుంది. ఓకే, సో ఇక్కడ అడ్వైజ్ అనేది అడ్వైజ్డ్గా మారుతుంది. అలాగే అడ్వైజెస్ అన్నప్పుడు ఎస్ యాడ్ అయింది కదా, ఇది కూడా V1ఏ. సో ఇది కూడా అడ్వైజ్డ్గా మారుతుంది. అయితే అడ్వైజ్ అనేది ఆర్ అడ్వైజ్డ్గా మారవచ్చు. అడ్వైజెస్ అనేది ఈజ్ అడ్వైజ్డ్గా మారుతుంది. అదే V2 ఉందనుకోండి, అడ్వైజ్డ్ అనేది ఉన్నట్లయితే వాజ్ అడ్వైజ్డ్ అని, వర్ అడ్వైజ్డ్ అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పాస్ట్లో ఉంది, మళ్ళీ పాస్ట్లోనే మనం చూపించాలి కాబట్టి వాజ్ అనేది వస్తుంది. ప్రజెంట్లో ఉంది, ప్రజెంట్లో ఉండాలి కాబట్టి ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వస్తుంది. ఓకే, ఈ మార్పులు అనేవి గమనించాలి. అంటే టెన్స్ కూడా మారకూడదు ఇక్కడ. ఓకే, వాక్యం యొక్క టెన్స్ అనేది మారకూడదు. విల్ అడ్వైజ్, విల్ బి అడ్వైజ్డ్గా మారుతుంది. అడ్వైజింగ్, బీయింగ్ అడ్వైజ్డ్. హ్యావ్ అడ్వైజ్డ్, హ్యావ్ బీన్ అడ్వైజ్డ్. హ్యాజ్ అడ్వైజ్డ్, హ్యాస్ బీన్ అడ్వైజ్డ్. will have advised, will have been advised. had advised, had been advised. సో ఇలా. ఓకే, ప్యాసివ్ వాయిస్లో వచ్చే సెంటెన్సెస్ రామ లవ్స్ సీత అనేది యాక్టివ్ వాయిస్. సీత ఈజ్ లవ్డ్ బై రామ. ఎందుకు? ప్రజెంట్ టెన్స్. ఓకే, రామ లవ్స్ సీత అంటే ప్రజెంట్లో ఉంది కదా, ప్రజెంట్లోనే చెప్పాలి. ఓకే, సీత ఈజ్ లవ్డ్ బై రామ. రామ ఈజ్ లవింగ్ సీత. సీత ఈజ్ బీయింగ్ లవ్డ్ బై రామ. రామ విల్ లవ్ సీత అంటే సీత విల్ బీ లవ్డ్ బై రామ. రామ లవ్డ్ సీత. సీత వాజ్ లవ్డ్ బై రామ. Rama was loving Sita. Sita was being loved by Rama. సో ఇలా టెన్స్ అనేది మారకుండా మనం ప్యాసివ్ వాయిస్లోకి చెప్పుకోవాలి. ఓకే, సో ఒక వాక్యం యాక్టివ్ వాయిస్లో ఉన్నా, అదే వాక్యం ప్యాసివ్ వాయిస్లో ఉన్నా దాని అర్థం కాలం ఏది మారదన్నమాట. ఓకే, రామ హ్యాస్ లవ్డ్ సీత. సీత హ్యాస్ బీన్ లవ్డ్ బై రామ. ఓకే, రామ హ్యాడ్ లవ్డ్ సీత. సీత హ్యాడ్ బీన్ లవ్డ్ బై రామ. Rama will have loved Sita. Sita will have been loved by Rama. సో ఇలా. ఆర్డర్ ఆఫ్ కమాండ్ లందు వాక్యాలు ఇలా ఉంటాయి. షట్ ద డోర్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉన్నట్లయితే, ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి లెట్ ద డోర్ బి షట్. Bring coffee. Let coffee be brought. Sing a song. Let a song be sing. Come here. You are ordered to come here. Go there. You are ordered to go there. So request చూసినట్లయితే sing please అంటే you are రిక్వెస్టెడ్ టు సింగ్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో చూసారుగా. వీటిని మరోసారి ఈ వీడియోని చూసి మీకు అర్థం కానట్లయితే మళ్ళీ చూసినా సరే మీరు అర్థం చేసుకున్నట్లయితే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీకు అనేది చక్కగా అర్థమవుతుంది. ఓకే, సో అలాగే ఈ వాక్యాలను మీరు కొన్ని మీ సొంత వాక్యాలలో ప్రయోగించి చూసి
మీరు ప్రాక్టీస్ పెంచుకోండి. ఓకే, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే 6 DVDల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.